హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం తెనాలి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. కొండూరు వెళ్తున్నామండి. ఈ బస్ తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి మనం కంటరాజు కొండూరు శ్రీ మహంకాళమ్మ అమ్మవారి గుడికి వెళ్తున్నాం. ఆ విశేషాలన్నీ మీకు చెప్తాను. ప్లీజ్ వాచ్. ఓకే అండి, ఇప్పుడు మనం తెనాలి బస్ స్టాండ్ నుంచి డ్రైవర్ గారి బండి స్టార్ట్ చేశారు. బయలుదేరుతున్నాం. ఇప్పుడు తెనాలి దాటి కట్టివరం వచ్చామండి. నందివేలు క్రాస్ చేస్తున్నాము. నందివేలుకి దాటామండి. ఇవ్వండి, ఇప్పుడు మనం దుగ్గిరాల ఎంట్రన్స్ అవుతున్నాం. దుగ్గిరాల లెఫ్ట్కి వెళ్తే మనం దుగ్గిరాల ఊళ్ళోకి వెళ్తాం. ఇప్పుడు మనం అటు వెళ్ళమన్నమాట, స్ట్రైట్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం తుమ్మలపూడి ఎంట్రన్స్ అయ్యాం. మనం లెఫ్ట్కి తిరగాలి. తుమ్మపూడి ఇదిగోండి ఆర్చి వస్తుంది. ఈ ఆర్చి తుమ్మపూడి నుంచి మనం అమ్మవారి గుడికి వెళ్తామండి. ఇప్పుడు తుమ్మపూడి ఊళ్ళోకి వెళ్తున్నాము. రైలు గేట్ ఉండిద్ది. ఈ రైలు గేట్ దాటితే చిలుమూరు. ఇది రైల్వే గేట్, చిలుమూరు రైల్వే గేట్. ఇది అమ్మవారి గుడికి వచ్చేసాం. ఇది ఆర్చి కనిపిస్తుంది. అమ్మవారి గుడి ఎంట్రన్స్ అయ్యామండి. ఇది అమ్మవారి గుడి. ఇది అమ్మవారి గుడి అండి. ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది. మహంకాళి అమ్మ తల్లి గుడి కన్స్ట్రక్షన్ లో ఉంది. కొంగు బంగారం ఇక్కడ కొలువు తీరింది. భక్తుల కోరికలు నెరవేరుతున్నాయండి. ఇక్కడ అమ్మవారి గుడి. మనం ఇప్పుడు గుడి చుట్టూ అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంతా చూపిస్తాను మీకు తర్వాత. గుడి చుట్టూ బస్సును తిప్పుతున్నామండి. ఇట్లా గుమ్మడికాయలు మంచి ఫేమస్ అండి. ఇక్కడ పూజ చేసి ఇస్తారు మనకి. మంచి ఫేమస్ అన్నమాట. అమ్మవారిని ద్వారా మనం ఇట్లా లైన్లో మనం వెళ్ళాలి. ఈ అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్లో ఉందండి. చూశారు కదా, ఇదిగో ఇప్పుడు పెద్ద గుడి కడుతున్నారు. మన గుడి కాడకి వచ్చామండి. బండి పూజ చేయించడానికి మనం గుడి ముందు షెడ్ ఉంది. ఆ షెడ్ ముందు ఆపామండి. బస్సుకి దండేయడానికి నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పూలు దాంట్లో రెడీ చేస్తున్నామండి. ఇదిగోండి, మరి బస్సు పూజ చేపిస్తున్నాం. పూజారి గారి చేత గారు గోవిందరాజులు గారు మరి గోల్దండ కడుతున్నారు. పూజారి గారు, మన ఆలయ పూజారి గారు కట్టి వెలిగించి బస్సుకి పూజ అలంకరణ చేస్తున్నారు. పూజారి గారు మరి లక్ష్మీ కటాక్షం కోసం ఉప్పు జల్లుతున్నారు అండి. మోహన్ గారు, కోటేశ్వర గారు కొబ్బరికాయ కొడుతున్నారండి బండికి. డ్రైవర్ గారు గోవిందరాజులు గారు, ఇంకో డ్రైవర్ గారు మస్తాన్ గారు, తెలుగు గారు, మోహన్ గారు ఎర్రగుట్లో పూజారి గారు మళ్ళీ హారతిస్తున్నారండి. హారతి తీసుకుంటారు అందరూ. ఓం నమ శివాయ. జై మోహన్ గారు అండి. మోహన్ గారు, కోటేశ్వర గారు, పక్కన జగదీష్ గారు వాళ్ళ అబ్బాయి అన్నమాట. ప్రొటెక్షన్ చేస్తున్నారండి. గుమ్మడికాయ కొడుతున్నారండి. సార్లు రైట్కి, 3 సార్లు లెఫ్ట్కి తిప్పాలండి. గుమ్మడికాయ పూజ కార్యక్రమైందండి. బండి స్టార్ట్ చేసి పూజ కార్యక్రమైంది. బండి మూవ్ చేస్తున్నారు. ఓం నమ శివాయ. పూజ అయిపోయిందండి. ఆ పూజ అయిపోయిన తర్వాత గుడి చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేస్తున్నామండి. బస్సు ప్రదక్షిణ అండి. ఇది 5వ ప్రదక్షిణ. ఈ 5 ప్రదక్షిణలతో బస్సు ప్రదక్షిణలు అయిపోయినాయండి. అంటగారు అండి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
అమ్మవారి గుడికాడ పక్క చుట్టూ తోటలు ఉంటాయండి. ఈ తోటల్లో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చల్లగా ప్రశాంతంగా నీడపట్ల భోజనాలు వండుతున్నారండి. భోజన కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఇక్కడ భోజన కార్యక్రమాలు భోజనం అయిందండి. అందరం భోజనానికి వచ్చినాం. భోజన కార్యక్రమాలు బాగా జరుగుతాయి. మా డ్రైవర్ గారు కానీ మా గారు కానీ అందరూ కానీ జాంగిరి మరి గోంగూర పలావ్ పెడుతున్నారు. మరి పలావ్ కూడా పెడుతున్నారండి. పలావ్ కానీ ఎన్ని మంచి ఐటమ్స్ పెడుతున్నారు. మా ఓనర్ గారు మంచి ఐటమ్స్ చేశారు. కోటేశ్వర గారు భోజన కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయండి. అది అన్నయ్య వాటర్ పోస్తున్నారు. చికెన్ కూడా మరి చికెన్ బాగా వండుతున్నారండి. మరి చికెన్ కానీ చికెన్ బాగుంది. చికెన్ వండిస్తున్నారు. రాజశేఖర్ అండి మా డ్రైవర్ గారు, మంచి వ్యక్తి. చూడండి ఇవన్నీ మా ప్రేమ అభిమానులు అండి. మా డ్రైవర్లు అందరూ మా ప్రేమ అభిమానులు. మరి మా కండక్టర్ గారు ఉన్నాయి. భోజనాలు చాలా ఘనంగా బాగా పెట్టారు మా ఓనర్ గారు కోటేశ్వర గారు. కోటేశ్వర గారికి మురళి అన్నాయి. మా మురళి అన్నాయి అంటే మాకు చాలా ఇష్టం అండి. ఆయనకి యూత్ లీడర్గా ఇద్దాం అనుకుంటున్నాం. మాకు చాలా ఇష్టం మురళి అన్నాయి. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది. విజయవాడ రూట్ అందగాడు విజయవాడ నాన్ స్టాప్ డ్రైవర్ అండి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మొత్తం కార్యక్రమం అంతా అయిపోయిందండి. చక్కగా మా బస్సు పూజ అయిపోయింది. భోజనాలు అయిపోయినాయి. ఈ తోటలో భోజనాలు అయిపోయినాయి. ఇక బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉందండి. మేము బయలుదేరుతున్నామండి. డ్రైవర్ గారు గోవిందరాజు గారు అంటే బస్సు బయలుదేరామండి. ఇక అన్ని కార్యక్రమాలు ఇది అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది మీకు నాకు చూపించాను కదా. ప్రశాంతంగా మా పనులు చక్కగా అమ్మవారికి చేయించినందుకు అమ్మవారికి మా కృతజ్ఞతలు. జై శ్రీ కాళీమాత అమ్మవారికి జై జై అండి. ఇక వచ్చి మేము బయలుదేరామండి. ఇక మా బస్సులో ఉన్న మా ఫ్రెండ్స్ ఓకే అండి. మన మొత్తం అక్కడి నుంచి చిలువు నుంచి రైటింగ్ తిరుగుతున్నాం. ఇక మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నేను శ్రీనివాస్.